ఈ వీడియో పెట్టేసరికి గంగవ్వ ఆల్రెడీ బిగ్ బాస్ లో ఉండుంటది, ఈ న్యూస్ అందరికి స్ప్రెడ్ అయి ఉంటది. గంగవ్వ మరి పోయినసారి కొద్దిగా హెల్త్ ఇష్యూ అయ్యి అది ఇబ్బంది వచ్చేసినావు, మరి ఈసారి ఏమనుకుంటున్నావు? స్ట్రాటజీ చేసినావా, మైండ్ సెట్ వేసినావా? మైండ్ సెట్ చేసుకున్నా అందరు ఓట్లు పడితే నువ్వు ఉంటా, లేకపోతే ఓట్లు లేకపోతే బయటకు వస్తా అంతే అంటూ అంతే. వాళ్ళ మీద అలా తీసుకునేది కాదు నన్ను ఇప్పుడు, అలా దయ ఉండి గంగవ్వ కావాలని తీసుకుంటుండ్రు, నేను పోతాను. అప్పుడు ఏమైందంటే యాక్చువల్ లాక్డౌన్ లో ఆ సిచ్యువేషన్ లో ఒక 21 రోజులు హోటల్లో ఉండడం వల్ల ఆ మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి అది ఇది అంతా. అప్పుడు మళ్ళీ గంగవ్వ బిగ్ బాస్ గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు చూస్తాను కదా, ఇప్పుడు అన్ని ఆ వచ్చినప్పటి నుంచి సీజన్ చూస్తుంది, లోపల ఏమైతుంది, టాస్క్ ఏంది, ఆ ఆట అనేది తెలుసు మొత్తం. అలా పేరు తెలియనా వాళ్ళకైనాక అవ్వ నీ పేరేంది, బిడ్డ నీ పేరేంది, మనవరాల నీ పేరేంది అని అడుగుతావు అంతే. సో అది మనం లాస్ట్ టైం గంగవ్వకి మంచిగా ఓట్లేసి మంచిగా అసలు మనమే ఉంటాయిపో అని చెప్పేసి అనుకున్నాము, అవ్వనే బయటకు వచ్చింది. ఈసారి అవ్వ ధైర్యంగా లోపలికి వెళ్తుంది, మనం ఓట్లేసి అవ్వను గెలిపిద్దాం, మనము టాప్ విన్నర్ గా తీసుకొచ్చే బాధ్యత మన మీద ఉంటది. సపోర్ట్ చేద్దాం గంగవ్వకి. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం.